వైఎస్ఆర్సీపీ నాయకులు పగటి కళ్ళగా అంటా ఉన్నారు. వాళ్ళు వాస్తవాలు గ్రహించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది మర్చిపోతూ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ రివ్యూలు చేస్తే తప్పులేదు, పక్క రాష్ట్రంలో కేసీఆర్ వాళ్ళ మంత్రులు రివ్యూలు చేస్తే తప్పులేదు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల మీద రివ్యూలు చేస్తే తప్పుపడతా ఈసీకి వీళ్ళు కంప్లైంట్స్ చేయడం అనేది చాలా విడ్డూరంగా కనపడతా ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలకు ఇచ్చిన మ్యాండేట్ జూన్ 1st వీక్ దాకా మాకు టైం ఉంది. ఇవాళ నిన్నటిదాకా రోజులు లెక్క పెడతా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 10 రోజుల్లో ముఖ్యమంత్రి, 9 రోజుల్లో ముఖ్యమంత్రి, 8 రోజుల్లో ముఖ్యమంత్రి అని. ఎన్నికలు అయిపోయినాయి, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ మధ్యలో ఒకసారి గవర్నర్ కలిసి వచ్చి మళ్ళీ ఇంతవరకు కనపడలా. ఆ విజయసాయిరెడ్డి ఏటుతో మాట్లాడిస్తూ ఉన్నాడు ప్రతి దానికి. ఈ లేఖలు రాయటం, మాట్లాడటం ఇతనికి వీళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు మాట్లాడిన ప్రతిదానికి స్పందించడం ఈసీకి అలవాటు అయిపోయింది. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా ఆలోచన చేయాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉందో వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా మరి ప్రతిదానికి కూడా వెంటనే స్పందించటం. విజయసాయిరెడ్డి లేఖ రాస్తే ఎలక్షన్ కమిషన్ స్పందించటం ఇవాళ హక్కు. ఇవాళ మనకున్నటువంటి హక్కు ముఖ్యమంత్రిగా, ఇవాళ ఒక ప్రజానాయకుడిగా, ప్రజలు ఎన్నిక చేసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ వేసవి ఎద్దడుంది. అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. నెల రోజుల పైన రిజల్ట్ రావడానికి టైం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి సమీక్షిస్తే తప్పేంటి? ఇవాళ మేమందరం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నాం. మమ్మల్ని పిలిచి సమీక్ష చేస్తే తప్పేంటి? ఖచ్చితంగా సమీక్ష చేయడంలో ఎటువంటి తప్పు లేదు. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. వీళ్ళు ముందు వాస్తవాలకు దగ్గరగా ముందు ఆలోచన చేయాలి. వాస్తవాలకు దూరంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ పగటి కళలు మానుకోవాలి. ముఖ్యమంత్రి యోగం అనేది ఈ జీవితంలో జగన్మోహన్ రెడ్డికి ఉండదు. అది పగటి కళగానే మిగిలిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇలా అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతా ఉందని చెప్పి అన్ని సర్వేలు చెప్తా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ మాత్రం కేంద్ర స్థాయిలో మరి ఇక్కడ తెలుగుదేశం ఓడిపోతుందని చూపించుకోవడం కోసం నకిలీ సర్వేలు ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ చేపిస్తూ ఉన్నారు. నకిలీ సర్వేలు ఎందుకు పెడతా ఉన్నారంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమి దిశగా ఉందని చెప్పుకోవడానికి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు దేశ స్థాయిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను ఎండగడతా ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నాడు. అన్ని రాష్ట్రాలు పర్యటిస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఏదో మోరల్గా వీక్ చేయాలని చెప్పే ప్రయత్నం ఇవాళ కేంద్రంలో కోట్లాది రూపాయల 100 కోట్లు ఖర్చు పెట్టి నకిలీ సర్వేల్ని విడుదల చేసి ఇవాళ ఏదో ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ 100కి 100%, 100కి 1000% తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళా అధికారానికి రాబోతా ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మే నెల చివరిలో మహానాడు ఆ మధ్యలో మళ్ళా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎటు వెళ్ళిపోతారో కూడా తెలియదు. ఇంతవరకు వాళ్ళ అడ్రస్ ఏంటో కూడా తెలియదు. వాళ్ళకి ఓట్లు ఉన్నాయో లేవో తెలియదు. ఇక్కడ వాళ్ళ తరఫున మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకి హైదరాబాద్లో కూర్చొని కుట్రలు పన్నుతూ ఉన్నారు. లోటస్ పాండ్ కేంద్రంగా ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్రం వదిలిపెట్టి సాయంత్రం 5 గంటలకల్లా హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి 8 గంటలకు ప్రెస్ మీట్ పెట్టాడు. అక్కడ ఇంకా ఎన్నికల ప్రక్రియ సాగుతూనే ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగియక ముందే ప్రెస్ మీట్ పెట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను, అత్యధిక సీట్లు గెలవబోతా ఉన్నామని చెప్పాడు. ఈ రోజు వరకు మళ్ళీ ఈ రాష్ట్రంలోకి రాలా. ఇటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో అధికారం కావాలని చెప్పి కలలుగంటం విడ్డూరంగా ఉంది. ఇది ప్రజలు ముందే గ్రహించారు. ఓటు సైలెంట్గా స్పష్టంగా ఎన్ని కష్టాలు ఎలక్షన్ కమిషన్ ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఓర్చుకొని ఓపికగా సహనంగా ఓటు చేశారు తెలుగుదేశం పార్టీకి. అది గుర్తెరగాలి. అంతేగాని ఇవాళ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు మేము పరిష్కరించే విధానంలో చర్చించుకోవడం తప్పు కాదు. దీన్ని ఖచ్చితంగా ప్రజాస్వామికవాదులుగా మేము చేసేది 100కి 100% సమర్థించుకుంటా ఉన్నాం. మీరు ఇప్పటికైనా మానుకోవాలి అవాకులు చవాకులు మాట్లాడటం. వీళ్ళు చేసిన ప్రతి కంప్లైంట్ కూడా చర్య తీసుకోవటం, దాని మీద స్పందించడం కూడా ఎలక్షన్ కమిషన్ మానుకోవాలని చెప్పి నేను హితోబలుగుతా ఉన్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.